జాగృతి సకుటుంబ జాతీయ తెలుగు వారపత్రిక 1 జూన్ 2026 సంచిక ముఖ చిత్ర కథనాలు. ఆర్ఎస్ఎస్ శతాబ్దిని పురస్కరించుకొని సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే గారు ఏప్రిల్లో అమెరికాలో పర్యటించి జర్నలిస్టులతో, విద్యావేత్తలతో, మేధావులతో సమావేశమై పలు అంశాలపై ప్రస్తావించారు. వాటిలోని అంశాలే ఈ వారం ముఖ చిత్ర కథనాలు. హిందువులు ఆధిపత్యవాదులు కాదు, ఆవిష్కరణలకు నాగరికత పట్టుకొమ్మ, అపార్థాల నుండి దృఢ నిశ్చయం వరకు, ప్రతి స్థాయిలో సుస్థిర సమాజ నిర్మాణం, మైనారిటీలు భారతీయులే, సంఘ శతాబ్ది వేళ ప్రపంచవ్యాప్త సంభాషణ, మార్క్సిజం శ్రీరామరాజ్యం ఈ శీర్షికన వ్యక్తివాద నియమాలు 2వ భాగం. జూన్ 2 నుంచి యమునా పుష్కరాల సందర్భంగా ప్రత్యేక వ్యాసం యమునోత్రి నమోస్తుతే. ధారావాహిక నవల గణపతి దేవుడు, ఏకైక తెలుగు చక్రవర్తి. అంతర్జాతీయం సంక్షోభ వేళ విజయవంత పర్యటన. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం పర్యావరణ పరిరక్షణ తరుణం. జాతీయం సోనార్ బంగ్లాకు శ్రీకారం. గళమెత్తిన గతం బంగారంతో సాటి గాథ సప్తగతి. తీర్పు శీర్షికన మరో చారిత్రక విజయం బోట్శాల. తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల సంక్షోభం, రైతన్నల అగచాట్లు. ఆంధ్రప్రదేశ్ మత విద్వేషాల సృష్టికి దాడుల నాటకాలు. ఆర్థికం కరెన్సీ చిక్కుముడి. ఈ వారం కథ అంతర్మథనం. ఛాయాచిత్ర వార్తలు. పద్మ పురస్కారాల ప్రదానం. చరిత్రాత్మకం. సంస్కృతంలో 17 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. ఇంకా ప్రతి వారం శీర్షికలు, క్రీడా, వార్తా విశేషాలు, బాలజాగృతి, వారఫలాలు, పదరసం. సినిమాతో మన ముందుకు విచ్చేసిన ఈ వారం జాగృతి వారపత్రికను చదువుదాం, చదివిద్దాం. జాతీయ భావాల వేదిక జాగృతి వారపత్రికకు మనం చందాదారులుగా చేరుదాం. మన వాళ్ళందరినీ చందాదారులుగా చేర్పిద్దాం.